ప్రభుత్వాలు విద్యార్థి భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. ఎందుకంటే విద్యా ప్రమాణాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. దాని గురించి పట్టింపు లేదు. తర్వాత ఏంటంటే విద్య కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదో ఒక ఉపాధి కోసం వెతుక్కోవడం కోసం దాదాపు వలసలే. ఆంధ్ర నుంచి దాదాపు హైదరాబాద్కి రెగ్యులర్గా 200 to 300 అమ్మాయిలు అబ్బాయిలు వలసగా వచ్చేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని ఆలోచన ఉందో తెలియదు. ఇక్కడికి వచ్చినాక ఆలోచించుకుంటారా, లేకపోతే ఆలోచించుకునే వస్తున్నారనేది తెలియదు. అంతవరకు బాగానే ఉంది. ఒకరోజు 2 రోజులు అంతా బాగానే ఉంటారు. అక్కడి నుంచి స్నేహాలు స్టార్ట్ అవుతాయి. అబ్బాయిలకి అమ్మాయిలకి స్నేహాలు స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా చాటింగ్ల మీద కాలక్షేపం చేసేస్తారు. ఏదో కోడి నిద్రపోతారు, మళ్ళీ పొద్దున్నే లెగుస్తారు, తయారవుతారు, ఇన్స్టిట్యూట్స్కి బయలుదేరుతారు. అంతవరకు బాగానే ఉంది. ఒకప్పుడు అమ్మాయిలు ఇంటి నుంచి వస్తే ఇల్లు దాటంగానే, లేకపోతే రూమ్ నుంచి వస్తే రూమ్ దాటంగానే చాటింగ్లు మొదలు పెట్టుకునేవారు. ట్రాఫిక్లో ఉన్నా కూడా చాట్ చేసుకుంటూనే ఉండేవారు. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యి వీడియోలు, ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్లు చూసుకుంటూ పోతున్నారు. మరి ఎదురుగా ఏమొస్తుంది అనేది కూడా వాళ్ళకి సోయలో లేకుండా పోతుంది. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే కాలం ఏమాత్రం సరిపోవట్లేదు యువతకి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచనకి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఏదన్నా చేసి ఆ భగవంతునితో మాట్లాడి 24 గంటలు టైం కాదు, కొంచెం టైం పెంచడం అయినా జరగాలి. లేకపోతే రాత్రి కాలాన్ని తగ్గించుకుని పగల కాలాన్ని పెంచే ప్రయత్నం అన్నది చేస్తే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు అన్నమాట. రోడ్డు మీద పోతూ వాళ్ళు వీడియోలు చూసుకుంటూ పోతూ ఉంటే ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్కి గురి అయినా కూడా ఆశ్చర్యం లేదు. మరి ఎందుకు ఇట్లా మారిపోతున్నారో తెలియట్లేదు. మరి అంత టైం లేకుండా వీళ్ళు ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు చూసేంత ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అదే చదువు మీద ధ్యాస ఏం కనపట్టలేదు. తర్వాత తల్లిదండ్రులు పిల్లలను పంపించేసి నా అమ్మాయి హైదరాబాద్లో సెటిల్ అవ్వడానికి వెళ్ళిందని, అబ్బాయి సెటిల్ అవ్వడానికి వెళ్ళిందని అక్కడ ఏదో కళ్ళకు అంటున్నారు తప్ప వీళ్ళు రోజు రోజుకి ఇట్లా దిగజారిపోతున్నారనేది మాత్రం తెలియకుండా ఉంది. కనీసం ప్రభుత్వాలు పట్టించుకోకుండా ప్రభుత్వాలకి ఆ లక్ష్యం ఉంటే దేశం ఇట్లా ఏడవదు. కానీ తల్లిదండ్రులైనా మీరైనా పట్టించుకోండి. కనీసం పట్టించుకుంటేనే మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఏదన్నా ప్లాన్ చేసినట్టు అవుతుంది.